ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అయితే మంత్రి గారు ఈరోజు వచ్చి అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించారు. భక్తులతో నేరుగా వెళ్ళి భక్తులతో మాట్లాడారు. అయితే ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు నేరుగా భక్తుల దగ్గరికి వెళ్ళారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సార్ ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి? మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కదా, అమ్మవారిని ఏమని ప్రార్థించారు? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సకల సుభిక్షాలతో ఉండాలని, అందరినీ చల్లని చూపుతో దీవించమని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి, రాజ్యాధికారం నిర్వహిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సకల దీవెనలు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని మరింత కాలం ఈ రాష్ట్రానికి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని కోరడం జరిగింది. సార్, భక్తులు అంటే మీరు వెళ్ళి నేరుగా కూడా భక్తుల్ని కలిశారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని పరిశీలించారు. ఏర్పాట్లపైన భక్తులు ఏమంటున్నారు? భక్తులు అందరూ కూడా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. త్వరగా దర్శనాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. 2 క్యూ లైన్లు, ఉచిత క్యూ లైన్లు పెట్టడం అనేటువంటిది ఈ దఫా అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంది. 500 రూపాయల క్యూ లైన్ తగ్గించడం అనేది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. పూజలు బాగా జరుగుతున్నాయి, దర్శనం కూడా వెంటనే జరుగుతుందనే తృప్తి అయితే వాళ్ళకి ఉంది. దసరా ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి విజయవాడ నగరం అంతా కూడా, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు? దసరా ఉత్సవాలకు సంబంధించి అది సాయంత్రం లోకేష్ బాబు గారు వస్తున్నారు. వారు పర్యవేక్షించి వారు కూడా దానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ విజయవాడ ఉత్సవాలని మరింత బాగా చేయడానికి వారి దగ్గరికి వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అయితే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయని అయితే మాత్రం మంత్రి చెప్తున్నారు. భక్తులందరూ కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. దర్శనం కూడా చాలా త్వరితగతిన జరుగుతుందని అయితే మాత్రం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విలియమ్స్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.